దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. వ్యూహం చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రాన్ని విడుదల చేయకుండా నిర్మాతలను ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ను కూడా రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. వ్యూహం చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రాన్ని విడుదల చేయకుండా నిర్మాతలను ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ను కూడా రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వ్యూహం సినిమాపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి సమాచారం ఏంటి? అయితే వ్యూహం సినిమాపై దీనికి సంబంధించిన సినిమాను నిలిపివేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ కూడా ప్రారంభమైంది. మొత్తానికి చూస్తే ఈ నెల 29వ తేదీన విడుదల కావాల్సి ఉన్న వ్యూహం సినిమాకు సంబంధించి యూఏ సర్టిఫికేట్ ఎలా జారీ చేశారో, సెన్సార్ సంబంధించిన ఆ యొక్క క్లియరెన్స్ ఇవ్వడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రజెంట్ హైకోర్టులో కూడా కొద్దిసేపటి క్రితం వాదనలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో చూస్తే మాత్రము నారా లోకేష్ ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ యొక్క దీనికి సంబంధించి వ్యూహం సినిమా ఒక వర్గానికి సంబంధించిన మాత్రమే వారికి చూపించారు. దీనికి సంబంధించి పూర్తిగా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ ఈ యొక్క పిటిషన్ పైన ఈ యొక్క విచారణ కొనసాగి దాని తర్వాత హైకోర్టులో ఎలాంటి యొక్క వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్, అలాగే ముఖ్యంగా వ్యూహం మూవీలో క్యారెక్టర్స్ నిజ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్లు పెట్టడం అయితే వాళ్ళని విలన్గా చూపించడం అనేది ఇప్పుడు దుమారం రేగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోకేష్ కూడా ఈ కేసు వేయడం జరిగింది. మరి వ్యూహం సినిమాలో సంబంధించి ఏమన్నా రామ్ గోపాల్ వర్మ పేర్లు ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా? అయితే ప్రజెంట్ మాత్రం దీంట్లో సంబంధించి ఒక రాజకీయం సంబంధించిన ఒక పాత్రలో తమను ఇందులో ఒక విభిన్న పాత్రలో చూపించారు. తమకు ప్రజలను దూరం చేసే విధంగా ఇందులో తమ యొక్క చిత్రాన్ని సేకరించాలని మాత్రం ప్రధానంగా ఇందులో నారా లోకేష్ యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన దాని తర్వాత ఎలాంటి అంశాలు హైకోర్టులో లేవనెత్తారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.